నాగనాథ్ గారు, ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని అంటారు కదా! ఈ అర్ధాష్టమ శని ప్రభావం వారికి గోచార రీత్యా ఎలాంటి ప్రభావం కలిగి ఉంటుంది? మా హిట్ టీవీ ప్రేక్షకులకు కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి. మీ జీవితంలో హ్మ్. మీకు నచ్చినట్లు ఉండాలి. హ్మ్. మీ జీవితంలో ప్రతి నిర్ణయం స్వేచ్ఛతోని, స్వతంత్ర భావాలతోని హ్మ్. ఉమ్, ఓకే. ఉండాలని కోరుకుంటారు కదా. అవును. వీటినన్నింటిని ఎవరో ఒకళ్ళు వచ్చి శాసిస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళని లేపేయాలనుకో. మేడం టెర్రరిస్ట్ బ్యాచ్ లాగా ఉంది, లేపేయాలంటుంది. మొన్న బెంగాల్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏమో. ఎందుకు చెప్తున్నంటే అర్ధాష్టమ శని ధనురాశి వాళ్ళకి, అంటే ఈ యొక్క ధనురాశి వాళ్ళకి కుటుంబ వాక్స్థాన వ్యవహార స్థానాధిపతి హ్మ్. ఆయన వాడు శని, ఓకే. తృతీయాధిపతి కూడా శని. ఓకే. సో అర్ధాష్టమ శని అంటే ఇక్కడ కేవలం అర్ధాష్టమ శని కోణమే కాకుండా హ్మ్. వీళ్ళకి ఏ పోర్ట్ఫోలియో ఇది, శని ఓకే. పోర్ట్ఫోలియో ఏం రూల్ చేస్తున్నాడంటే హ్మ్. వాళ్ళకి ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము, వ్యవహార స్థానాన్ని కూడా, అంటే ఓకే. ప్రతి రాశికి కూడా, ఇది కేవలం ఓకే. ధనురాశికే కాకుండా ప్రతి రాశి వాళ్ళకి కూడా హ్మ్. ఈ ద్వితీయ భావం, ఈ కుటుంబ స్థాన భావం ఏదైతే ఉంటుందో ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఓకే. ఈ గ్రహాన్ని బట్టే మోర్ దాన్ 60% వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది మేడం. అది ఓకే. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఎమోషన్ కూడా వస్తుంది కదా, అవును. ఎమోషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. హ్మ్. సో ఈ కుటుంబ స్థానాధిపతి తృతీయాధిపతి అంటే శని గ్రహం వెళ్ళి కేంద్ర భావం అయినటువంటి చతుర్థ భావంలో మీనరాశిలో, ఓకే. అందులో మీనరాశి స్వభావం ఏంటంటే జలరాశి, అది మోక్ష ఓకే. రాశి కూడా అంటారు. హ్మ్. సో ఇది వీళ్ళకి ఏ రకంగా హాని చేస్తుంది అంటే ఫస్ట్ హ్మ్. వీళ్ళు దాన్ని హాని కింద ఎలా తీసుకుంటారు అన్నది కూడా చూడాలి. ఓకే. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అంతా కూడా కాలం గురించి చెప్తుంది మేడం. ఇప్పుడు మీ హ్మ్. టైం బాగాలేదు కాబట్టి మీరు జ్యోతిష్యుడిని కలుస్తారు. హ్మ్. టైం బాగుంటే ఎందుకు కలుస్తారు? పక్క నుంచి జ్యోతిష్యుడు పోయిన నమస్కారం కూడా పెట్టరు. అవును. అవునా కదా. సో కాలం, టైం హ్మ్. కోసం వెయిట్ చేస్తారు ఈ ధనురాశి వాళ్ళు. హ్మ్. అస్సలు చేయరు. వీళ్ళకి నచ్చందే అనవసరమైన విషయాల్లో సహనాన్ని పెంచుకోవడం వీళ్ళకి నచ్చదు. ఓకే. వీళ్ళకి ఒక కరెక్షన్ కూడా చెప్పాలంటే హ్మ్. మీరు మీ సహనాన్ని, మీ టాలరెన్స్ని పెంచుకోండి అని జ్యోతిష్యంలో రాసి ఉంటుంది. ఓకే. సో అట్లాంటిది ఏ విషయంలో వీళ్ళు సహనాన్ని పెంచుకోవాలి? హ్మ్. ధన, వాక్కు, ఓకే. వ్యవహారం, హ్మ్. కుటుంబం. హ్మ్. సో ఈ అన్ని పోర్ట్ఫోలియోస్లో ఉన్న వ్యక్తులు కానీ సందర్భాలన్నీ కూడా వీళ్ళకి ఆ హ్మ్. కోర్టులో వాద ప్రతివాదాలు జరుగుతాయి అవును. లాయర్లకి, అలాంటి హ్మ్. పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి. ఓకే. సో యాంటీ ఎన్విరాన్మెంట్ని ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళకి ప్రతికూలమైనటువంటి కుటుంబ పరిస్థితులు. ఓకే. కుటుంబం అంటే కేవలం భార్యాభర్త కాదండి. హ్మ్. కుటుంబంలో ముఖ్యంగా నాకు తెలిసి మోర్ దాన్ 60% వీళ్ళకి సిబ్లింగ్స్తోని, పేరెంట్స్తోని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. కుటుంబ ల జీవన జీవన భాగస్వామి ఉంటారు కదా, భాగస్వామి సమస్యలు అంటే ఒక 40% చెప్పొచ్చు. ఓకే. ఎందుకు అంటే వీళ్ళు ఎక్కడుంటారో అక్కడ వీళ్ళకంటూ ఒక చట్టాన్ని తయారు చేస్తారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు శని వీళ్ళ జీవితంలోకి ఎందుకు వస్తాడు? అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు, హ్మ్. అర్ధాష్టమ శని గురించి కాదు మనం మాట్లాడాల్సింది. హ్మ్. అర్ధాష్టమ శని మీ ఇంట్లోకి ఎందుకు దూరాడు ఫస్ట్ శని? మీ జీవితంలోకి ఎందుకు శని దూరాడు? ఏ కారణం వల్ల దూరాడు అన్నది ఫస్ట్ చెప్తే ఓకే. మిగతాది వాళ్ళకి చాయిస్ లాగా అవుతుంది. ఓకే. సో వీళ్ళు ఎక్కడుంటారో అక్కడ వీళ్ళు ఒక రాజులాగా ఒక హ్మ్. చట్టం తయారు చేసి దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యే వాళ్ళందరినీ ఒక లిస్ట్‌లో పెట్టి, హ్మ్. ఫాలో కాని వాళ్ళని ఒక లిస్ట్‌లో పెట్టి, ఓకే. విమర్శించే వాళ్ళని, కొంచెం క్రిటికల్‌గా ఉండే వాళ్ళని ఒక లిస్ట్‌లో పెట్టి హ్మ్. వీళ్ళు ఆ రాజ్యాన్ని పాలిస్తారు వీళ్ళు. ఓకే. సో వేర్ ఎవర్ దే గో దే వాంట్ దేర్ అథారిటీ. ఓకే. వీళ్ళు ఎక్కువగా డిమాండ్ చేసేది రెస్పెక్ట్ మేడం. ఓకే. ఎక్కువ రెస్పెక్ట్ డిమాండ్ చేస్తారు. మీరు హ్మ్. వాళ్ళ నార్మల్‌గా క్యాజువల్‌గా కూడా మీ బెస్ట్ ఫ్రెండ్‌ని కూడా ఒక మాట అనండి. హ్మ్. అది వాడు మిమ్మల్ని అనకపోవచ్చు కానీ మనసులో బాధ పెట్టుకుంటాడు అది. ఓకే. ఇది మీరు స్నేహితులు కాబట్టి. హ్మ్. అదే పక్కింటోడో బస్సులోనో, ట్రైన్‌లో అనుకోండి. హ్మ్. వాడక్కడ ఒక సింహాన్ని చూస్తాడు. ఓకే. ఓకే. రియాక్షన్ చూస్తాడు. హ్మ్. సో వీళ్ళకి బేసికల్లీ సహనం తక్కువ. రెండోది సహనం తక్కువ అంటే చాలామంది కూడా కామెంట్స్ కూడా పెట్టారు. మాకు సహనం లేకపోవడం ఏంటంటే ధనురాశి వాళ్ళకి చాలా సహనం. సహనము అంటే మీరు పెళ్ళైన తర్వాతనో లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నప్పుడు డెలిబరేట్‌గా సైకలాజికల్‌గా డెవలప్ చేసుకునేది కాదు. ఓకే. మీ అప్రోచ్, మీ ప్లానింగ్, మీ అప్రోచ్‌లో హ్మ్. ఉండడం వేరు. పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పుడు ఉండే సహనం వేరు. ఓకే. అర్థమైందా? మీరు కారులో వెళ్తారు. మీరు కారులో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు? ఏంటి? హ్మ్. మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా? లేదా అక్కడ ఎవడు పడితే వాడొచ్చాడు, కారు ముందుకొచ్చేసాడు, కారు రోడ్డు మీద ఆపాడు, హ్మ్. లేకపోతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మీరు మీ డెస్టినేషన్‌కి వెళ్ళడం కోసం మీరు మానసికంగా అన్వయించుకున్న సహనం వేరు.
ఓకే. సో వీళ్ళ ఇన్బైబ్డ్ వీళ్ళ పైప్ లైన్లోనే వీళ్ళ మానసికంగానే వీళ్ళు ఏ పనైనా కానీ తొందరగా అయిపోవాలి, పర్ఫెక్ట్గా అయిపోవాలి. ఓకే. ఒక రకంగా నిజంగా వీళ్ళకి పర్ఫెక్షన్ లక్షణాలు ఉంటాయి, పర్ఫెక్షనిస్ట్ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతా అంకిత భావంతో పనిచేస్తారు. వీళ్ళకి పని శ్రమ తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఓకే. ఫస్ట్ వర్క్, నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ సొసైటీ. సో వీళ్ళు ఆ రేంజ్ ఎనర్జీని వీళ్ళు ఫోకస్ చేస్తారు వీళ్ళు. ఓకే. సో వీళ్ళ ఆలోచన తప్పలేదు, కానీ వీళ్ళు ఎన్విరాన్మెంట్తో కలిసినప్పుడు అలా ఉండడం అన్నది ఎన్విరాన్మెంట్ తీసుకోదు. ఓకే. అవునా కదా? ఆ తీసుకోకపోవడం నేర్చుకోవడమే ఈ శని ప్రభావం. శని కాలం రూపంలో వచ్చాడు. అర్ధాష్టమ శని అంటే వీళ్ళకి ఏ ఏరియాలో వీళ్ళకి దెబ్బ కొడతాడు, భావోద్వేగాల పరంగా ఆర్థికంగానే దెబ్బలు కొడతాడు. ఓకే. ఎందుకు, ఎక్కడున్నాడు శని? వెళ్ళి గురువు ఇంట్లో ఉన్నాడు. సో మీ లక్ ఫ్యాక్టర్స్ సన్నగిలుతాయి. మీ స్పీడ్ ఉంటుంది చూడండి, మీ జర్నీ టు అచీవ్ సంథింగ్, ఆ స్పీడ్ తగ్గుతుంది. అందులో జలరాశిలో ఉన్నాడు కదా. జలరాశి అంటేనే ఫస్ట్ భావోద్వేగాలు, మీనం, కర్కాటకం, వృశ్చికం జలరాశులు. సో అందులో వెళ్ళి ఉన్నాడు కాబట్టి అక్కడ తగ్గట్టుగా మీరు పరిస్థితులకు తగ్గట్టుగా మీరు ఉంటారా లేదా అన్నది మీకు ఒక క్రమశిక్షణకు సంబంధించిన టెస్ట్ అది. సో భావోద్వేగాల పరంగా అంటే ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీ, లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎనీథింగ్ రిలేషన్స్, ఈవెన్ సోషల్ రిలేషన్స్లో కూడా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిన రిలేషన్స్, ఇదొకటి. రెండోది ఎక్కడ వెళ్ళు, ఫైనాన్సెస్. ఒకటి మీ డబ్బు ఎక్కడో ఓడో ఎత్తుకెళ్ళిపోవడం. మీరు ఎవరినో నమ్మి ఇంట్రెస్ట్కి డబ్బులు వేస్తారు, పార్ట్నర్షిప్లో డబ్బులు పెడతారు, లేదా మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటారు. ఈ డబ్బు విషయంలో మీకు ఈ మధ్యకాలంలో టీవీలో కూడా చాలా మంది చూస్తున్నాం కదా, సెలబ్రిటీస్వి. అసలు రోజు వద్దురా నాయన అంటే కూడా అవే కనపడుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఎక్కడొక్కడ కష్టంలో సంపాదించిన డబ్బులు పెట్టినవి కదండి వాళ్ళు లాస్ అయింది. సో అది యాక్చువల్గా దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద లెసన్. మీకు 10% ఇంట్రెస్ట్ ఇస్తాము అన్నారు అనుకోండి, గురువు కానీ రవి కానీ తీసుకెళ్ళి డబ్బులు పెడితే శని వచ్చి చెప్తాడు, అరే వద్దురా నువ్వు డబ్బులు పెట్టకు, 10% వాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడని చెప్పిన ఆ టైంలో మనం వింటామా? ఆ వినకపోవడాన్ని ఆచరణకు ముందు వేరు, ఆచరణ తర్వాత వేరు. ఆచరణ తర్వాత మీకు శని అక్కడి నుంచి చెప్తాడు అనమాట, నేను ముందరే చెప్పా కదా అంటాడు. ఎవరైతే తక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో, లాస్ ని కూడా బేర్ చేయగలుగుతారో, సో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో సాటర్న్ పొజిషన్ బాగున్నట్టు, శని స్థానం బాగున్నట్టు, లేదా వాళ్ళకి అంతర్దశ కాలం అనుకూలంగా ఉన్నట్టు. మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు 50 లక్షలు కోట్ల రూపాయలు పెట్టేశారు అందరూ. ఇప్పుడు వాళ్ళ జీవితంలో రికవర్ గారు ఇంకా వాళ్ళు. ఇలాంటి కోట్లలో తేలి న్యాయం జరుగుతుందా? అటువంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసేవాడు శని. దాన్నే కాలం అంటారు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నంత టైం బ్యాడ్ అని అనుకుంటున్నారు కదా వాళ్ళు, బ్యాడ్ టైం అనుకుంటున్నారు కదా. ఆ బ్యాడ్ టైం వెనక మన అప్లికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటి అన్నది మన రాశి రీత్యా తెలుస్తుంది. సో ఈ రెండు మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి స్వభావము, కాలం అంటే శని. ఇది రెండు యుద్ధం చేసినప్పుడు శనే గెలుస్తాడు పక్క. మిమ్మల్ని 60% ఎవడన్నా డామినేట్ చేసినా గెలిచినట్టే కదా మేడం. 51% డామినేట్ చేసినా గెలిచినట్టే. సో ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శని అంటే మీరు సహజ సిద్ధంగా మీకు బై బర్త్ నేచర్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకు బై బర్త్ నేచర్ ఉంది, కానీ మనం ఎదుగుతున్న క్రమంలో అనుభవాల నుంచి మనం కండిషన్ అవుతాం. సో వీళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ ఆర్గనైజింగ్, ఈ రెండు రకాల సమస్యలు ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కానీ, ప్రాంతాలు కానీ, దేశాలు కానీ మారడానికి కూడా వీళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేసినా అంత వర్కౌట్ కాదు, వేస్ట్ కాదు, అంత వర్కౌట్ కాదు. ఓకే, మీరు బహుశా ట్రై చేసినట్టున్నారు. సో వర్కౌట్ ఎందుకు కాదంటే డిలే చేస్తాడు. సో కానీ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని డిలే చేసినప్పటికీ కూడా ఈ జూన్ జూలై తర్వాత ఇప్పటి వరకు వీళ్ళకి కొన్ని అన్సర్టనిటీస్ ఏవైతే అనుకుంటున్నారో అవన్నిటిలో కూడా మళ్ళీ వీళ్ళకి పునరుద్ధరీకరణ కనిపిస్తుంది. అంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది వీళ్ళకి. సో ఫైనాన్షియల్లీ స్ట్రక్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లీగల్గా అప్రోచ్ అవ్వడం బెటర్. చాలా మంది వెండర్స్తోని సెటిల్మెంట్ చేసుకుంటారు చూడండి, మధ్యవర్తులతో. దానికంటే వీళ్ళు లీగల్గా వెళ్ళడం బెటర్. రెండు ఉంటాయి, ఒకటి వెండర్స్తోని మధ్యవర్తులతో సెటిల్మెంటా, లేకపోతే లీగల్ అప్రోచ్. వీళ్ళకి లీగల్ పనికి వస్తుంది, ఎందుకంటే శని న్యాయానికి అధిపతి కదా. అందులో చతుర్థ భావంలో జలరాశిలో ఉన్నాడు. సో భావ రూపంలో అంటే మీరు ఎమోషనల్గా మీరు ఫైట్ చేస్తే గెలుస్తారు. సో కాబట్టి అర్ధాష్టమ శని ధనురాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఇది మీ యొక్క పుట్టుకతో వచ్చేటువంటి ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో, సహజ సిద్ధంగా మీరు ప్రవర్తన, మీ ఆలోచన, నిర్ణయాలు, రాజు లక్షణాలు, వీటన్నిటికి కూడా మళ్ళీ క్వాలిటీ చెక్ అంతే. ఈ క్వాలిటీ చెక్లో మనం ఏమనుకుంటామంటే, మనం అనుకున్నది జరగట్లేదు, పక్కనోడు మనకంటే పనికి మనలోడు వాడికి జరిగిపోతుంది,
ఓకే. ఎదురింటోడికి జరిగిపోతుంది. ఈ డిస్క్రిమినేషన్ తీసేసి మీరు మీ ఓన్ ఎనర్జీ, మీ ఫోకస్ని, ఎందుకంటే వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, ఓకే. వెరీ హానెస్ట్ పీపుల్. కాబట్టి వీళ్ళు నిజాయితీ, అంకిత భావంతో పాటు ఈ సహనం, ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శనిలో వీళ్ళు సహనాన్ని పెంచుకోవడం అన్నది ఓకే. వీళ్ళకి బలంగా ఇచ్చే సూచన అని చెప్పచ్చు. ఓకే. సో నాగనాథ్ గారు, ఈ ధనుసు రాశి వారు ఈ శని జయంతి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు? నేను చెప్తే వీళ్ళకి నచ్చుతుంది కదా కానీ 16వ తారీఖు మే మాసం 2026 శని జయంతి కాబట్టి, ఓకే. 15వ తారీఖు వీళ్ళ ఆహార వ్యవహారాల్లో కంప్లీట్గా వీళ్ళు శాకాహారులు అయ్యి, ఓకే. వీళ్ళకు స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఏమైనా అలవాటు ఉంటే ఆ ఒక్కరోజు డ్రాప్ చేసుకొని, ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అలాంటి సంకల్పం కోరుకుంటే చాలా నిజాయితీగా చేస్తారు. వీళ్ళు మకర రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, ఇట్లా వాళ్ళు కొన్ని రీచువల్స్ చాలా ఇన్వాల్వ్మెంట్తో చేస్తారు. సో ఆ రోజు వీళ్ళు ఆ డిసిప్లైన్ ఫాలో అయ్యి, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు నెక్స్ట్ డే ఎక్కడైతే వీళ్ళు గుడికి వెళ్ళినప్పుడు అఘోర పాశుపత హోమం కానీ, శని శాంతి హోమం కానీ, తైలాభిషేకం, ఇవన్నీ ఆ రోజు విస్తృతంగా జరుగుతాయి. సో వీళ్ళు ఆ రోజు చేయాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రం కానీ, మీ ఇంటి దగ్గరలో ఉండే గుళ్ళు కావాలి, ఏదైనా కావచ్చు, మనము ధార్మిక పరమైనటువంటి గ్రంథాలు ఉంటాయి చూడండి మేడం, స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి, అలాంటి వీళ్ళు ఏమన్నా డొనేట్ చేయడం లేదా దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ జాబ్ వీళ్ళు తీసుకోవాలి. ఆ ఒక్క రోజుతో అయిపోతుంది మేడం. శని జయంతి అంటే ఈ సంవత్సరం అయిపోతుంది. సో వీళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే స్పిరిచువల్ బుక్స్ కానీ, ఆ స్పిరిచువల్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది ఏమన్నా చేయడం అన్నది వీళ్ళకి మంచిది. ఎందుకంటే వీళ్ళల్లో డిఫాల్ట్ ఒక గురువు, టీచర్కి, మెంటార్కి ఉండే లక్షణాలు వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి. ఓకే. వీళ్ళకి ఒక్క సహనం తక్కువ కానీ మిగతా అన్ని వీళ్ళకి దైవ లక్షణాలు ఉంటాయి చాలా మటుకు. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ చాలా మంచిది అన్నది నా నమ్మకం. ప్లస్ వీళ్ళ గవర్నెన్స్, వీళ్ళ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అందులో వాళ్ళకి డిఫాల్ట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దే ఆర్ హైలీ అడ్వైజ్ టు డొనేట్ స్పిరిచువల్ బుక్స్ అండ్ స్పిరిచువల్ అవేర్నెస్ యాజ్ వెల్. సో ఇది వాళ్ళకి యాడింగ్ స్ట్రెంగ్త్ అవుతుంది మేడం. అదేనా? సో అప్పుడు వీళ్ళకి కాలం ఆల్రెడీ వీళ్ళకి కఠినమైన, జటిలమైన పరిస్థితులు క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మీరు కొంటారు, ఇస్తారు, ప్లస్ మీ భావాన్ని కూడా మీరు పంచుతున్నారు కదా. మీరు ఎడ్యుకేట్ చేయడం అంటే మీ భావం, మీ మనసులో సంతృప్తితో చేసేది. సో బాడీ, మైండ్ అండ్ ఎమోషన్ ఒక ప్రాపర్ అలైన్మెంట్కి వచ్చేది మీకు శుక్రవారం నుంచే ఉంటుంది, అంటే 15వ తారీఖు నుంచే ఉంటుంది. సో బాడీ, మైండ్ అండ్ ఎమోషన్ వెన్ ఇట్ కమ్స్ టు వన్ ప్రాసెస్, అంటే ఒక అలైన్మెంట్కి వచ్చినప్పుడు, ఒక ఎపిసెంటర్ పాయింట్కి వచ్చినప్పుడు వీళ్ళలో డిఫాల్ట్ ధార్మిక బలం ఉంటుందని చెప్పాను కదా. సో వీళ్ళు ఏదైతే ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో, నిర్ణయాల విషయాలు కావచ్చు, ఏదైనా ఒక ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళు ఏదైనా రిస్క్ తీసుకోవడం, క్లారిటీ మిస్ అవ్వడం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వీళ్ళు ఎలివేట్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఆ ఒక్క శని జయంతి రోజు సాంప్రదాయాలతో పాటు ఇది కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే ఇంకా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.